నయనతార, సిద్ధార్థ్ మాధవన్ ఈ ముగ్గురికి కూడా తెలుగులో అటు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఈ ముగ్గురు ప్రధాన పాత్రలుగా నటించిన సినిమా టెస్ట్. ఈ మూవీ నేరుగా ఓటీటీకి వచ్చేసింది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే అర్జున్ అంటే సిద్ధార్థ్ ఒక క్రికెటర్. ఆయనకి క్రికెట్ గురించి తప్ప మరో ధ్యాస ఉండదు. తన కుటుంబానికంటే కూడా క్రికెట్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొంతకాలంగా ఆయన ఒక సెంచరీ కూడా చేయకపోవడంపై విమర్శలు కూడా వస్తుంటాయి. ఆయన ఫామ్ కోల్పోయాడు అనే అభిప్రాయం కూడా ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్లో తనని తాను నిరూపించుకోవాలని ఆయన భావిస్తూ ఉంటాడు. అర్జున్ అభిమానించే వారిలో కుముద అంటే నయనతార ఒకరు. క్రికెట్ అంటే ఆమెకి చాలా ఇష్టం. అర్జున్, కుముద ఒకానొక సమయంలో స్కూల్ మేట్స్. అందువల్ల వాళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. తన టీచర్ ఉద్యోగం చేసుకుంటూనే ఆమె అర్జున్ కెరియర్ను గమనిస్తూ ఉంటుంది. అయితే వివాహమై చాలా కాలమైన సంతానం కలగలేదు అనే బాధ ఉంటుంది. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కుముద భర్తనే శరవణన్ అంటే మాధవన్. అతను ఒక సైంటిస్ట్. పెట్రోల్ వాడకం పెరిగిపోవడం ఫలితంగా పొల్యూషన్ పెరుగుతుండటంతో నీటితో ఇంజన్స్ నడిచే ఒక ఫార్ములాని ఆయన కనుక్కుంటారు. అలా ఒక ఇంజన్ను సిద్ధం చేసిన ఆయన ప్రభుత్వ అనుమతి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. అయితే తన ప్రయత్నాలు ఫలించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని గ్రహిస్తాడు. తమని తాము నిరూపించుకునే ఒక టెస్ట్ ఇప్పుడు ఈ ముగ్గురి ముందుంటుంది. ఆ టెస్ట్లో వాళ్ళు నెగ్గారా లేదా అనేదే మిగిలిన కథ. విశ్లేషణ విషయానికొస్తే జీవితంలో అంతా సాధించేశాం, అనుకున్నదంతా ఒకసారిగా సొంతం చేసుకున్నామని అనుకోవడానికి లేదు. జీవితం అనే ప్రయాణంలో ప్రయత్నం అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఇక ప్రతి సవాల్ ఒక టెస్ట్. దానిని అధిగమించడానికి తీవ్రమైన కృషి అవసరం. ప్రతికూల పరిస్థితుల్లో ఆ టెస్ట్ను అధిగమించడానికి ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తారు అనేదే మిగిలిన కథ. ఈ కథలో ప్రధానమైన పాత్రలు అర్జున్, కుముద, శరవణన్. వీళ్ళకి కావాల్సిందేంటి, దేనికోసం వీళ్ళంతా విపరీతమైన మానసిక సంఘర్షణకి లోనవుతున్నారు అనేది కథ. మొదలుపెట్టిన వెంటనే దర్శకుడు చెబుతాడు. ఈ ముగ్గురికి కూడా తాము తలపెట్టిన పనిలో అనుకున్నది సాధించాలనే తపన ఉంటుంది. పైగా ఇదే చివరి అవకాశం అని తెలియడంతో వాళ్ళు మరింత పట్టుదలగా ఉంటారు. అయితే అందుకు సంబంధించిన కథ ఇలాంటి టెన్షన్ లేకుండా కూల్గా నడవడమే ఈ కథకి మైనస్. ఎవరి ట్రాక్ పట్టుకున్నా మానసిక సంఘర్షణ ఎక్కువ, జరిగే తతంగం తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత కథనం కాస్త పుంజుకున్నట్టుగా అనిపించినా ఆ తర్వాత నీరసపడిపోతుంది. అవసరం అనేది నైతిక విలువలను గురించి ఆలోచించనియదు అనే సందేశం ఉన్నప్పటికీ ఆ దిశగా కదిలే కథ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇక ఫైనల్గా చెప్పాలంటే ప్రధానమైన మూడు పాత్రల్లో ఒకరిది ఆశ, ఒకరిది ఆశయం, మరొకది ప్రయత్నం. అయితే ఈ మూడు పాత్రల్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. దర్శకుడు కథలో తాను అనుకున్న మలుపులని తెర మీదకు తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. అక్కడ మలుపు ఉంటుందని ఆడియన్స్కి తెలియదు. ఇక విరాట్ సింగ్ ఫోటోగ్రఫీ, శక్తిశ్రీ గోపాలన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సురేష్ ఎడిటింగ్ విషయానికొస్తే నిడివి ఎక్కువగానే ఉంది కాబట్టి సాగతీత సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండు. ఇక ప్రధానమైన పాత్రను పోషించిన వారికి నటన ఏం కొత్త కాదు. కాకపోతే ఆ పాత్రల్ని డిజైన్ చేసిన విధానం, అసలు కథాంశం చుట్టూ అలుకున్న పలసని సన్నివేశాలు ఆడియన్స్ని కాస్త ఇబ్బంది పెడతాయి. ఇక అభ్యంతరకరమైన సన్నివేశాలైతే అంతగా ఏం లేవు. సంభాషణలైతే అస్సలు లేవు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడాలంటే చూడొచ్చు.